సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో ఈరోజు నా ప్రియమైన రాక్షసి నా కూతురు నది రాసిన 2 కవితలు వినిపించబోతున్నాను. 1 కన్నీటి మేఘం, 2 యుద్ధం చేస్తూనే ఉండాలి. కవి జర్నలిస్టు అయిన మా నాన్న 9/10/22న హార్ట్ అటాక్తో ఈ వసుధను నన్ను వదిలిపోయినప్పుడు ఆ దుఃఖములో రాసుకున్నది. కన్నీటి మేఘం. కన్నీటి మేఘం, నల్లగా కమ్మేసిన ముసురు, దుఃఖ మేఘం, నల్లని మేఘ సందేశం, వీచే గాలులు, నా చెవిలో ఏదో నీ కవిత్వం, మేఘ గర్జన ద్వారా పంపేవా నాన్న. కాలంతో పాటు నడిచే నీ కలం ఈ ఋతుపవనాల వెనకే ఆగిపోయిందా? నువ్వు లేకపోవడం వల్ల ఎన్నో మూగపోయిన నిరుపేద గొంతులు, తెల్లబారిన కాగితాలు. నాన్న, నువ్వు నింపిన ఈ వెలుతురు ప్రపంచం కన్నా నీవు లేని ఈ చీకటి ప్రపంచమే నన్ను ఎక్కువగా కమ్మేస్తుంది. నీవు లేని క్షణం నుండి ఈ గుండెలో బాధతో దిగుతున్న కత్తులు. ఆ గాయాలన్నీ మానాలంటే నీ కవిత్వం ఎక్కడా? గొంతు పగిలేలా అరిస్తే మళ్ళీ వచ్చేస్తావా నాన్న? గొంతు పగిలేలా నాన్నా అని పిలిస్తే తిరిగి వచ్చేస్తావు అనే ఆశ. ఒకే ఒక్కసారి రా నాన్న, ఒకే ఒక్కసారి రా నాన్న. నిర్జీవమైన మా నాన్నను తీసుకొని వచ్చి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం రాసుకున్నది. యుద్ధం చేస్తూనే ఉండాలి. మా నాన్న అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. కరెక్ట్గా ఇదే రోజు 2 సంవత్సరముల క్రితము మా నాన్న రాత్రి 12 గంటలకు కేకును ఫ్రిడ్జ్లో నుంచి తీసి, ఇదే నాన్న నేనుండగా నీకు చివరి బర్త్డే అన్నాడు. చావుకు చెదరని మరణాన్ని స్నేహంగా ఆహ్వానింపగలరని ముందే తెలిసేమో కదూ నాన్న. అర్థమైంది. మనుషుల్ని వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళ జ్ఞాపకాలు ప్రతి చోట ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాయి. జ్ఞాపకాలు మంచివైతే ఆనందంతో స్వీకరిస్తాం. జ్ఞాపకాలు చెడువైతే మొత్తం వాటితో యుద్ధం చేస్తూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. ఈ కవితలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.